jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు అప్లై చేసుకున్న వారైనా సరే, ఫ్రెష్గా ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు అప్లై చేసుకోని వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలైతే తెలుసుకోండి. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ ఏంది, అసలు ఈ స్కీమ్కు అప్లై చేసుకోవాలా, అప్లై చేద్దాం, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఈ పిఎం విశ్వకర్మ స్కీము ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుంటే ఇప్పుడే అప్లై చేసుకోండి. 2029 వరకు టైం అయితే ఉంది. చాలామంది మన ఛానల్లో పిఎం విశ్వకర్మకు సంబంధించి చాలా వీడియో చేయడం అయితే జరిగింది. అయితే ఏమని కామెంట్ చేస్తున్నారనంటే, మేము సిఎస్సికి మీ సేవకు వెళ్ళాము పిఎం విశ్వకర్మ స్కీమ్కు అప్లై చేసుకోవడానికి, వాళ్ళు సైట్ రావడం లేదు, ఈ స్కీమ్ లేదని చెప్తున్నారని అంటున్నారు. అలాంటిది ఏమి లేదు. ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు 2029 వరకు టైం అయితే ఉంది. అప్లై చేసుకొని వారు ఎవరైనా ఉంటే కంపల్సరీగా అప్లై అయితే చేసుకోండి. అయితే మీరు ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు 18 కుల వృత్తుల వారైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ 18 కుల వృత్తులలో గనక మీ పేరుంటే ఓకే. మీ పేరు గనక లేనట్లయితే మీరు టైలరింగ్ కానీ లేదంటే మేస్త్రి అని చెప్పి అయితే అప్లై అయితే చేసుకోండి. అయితే మీరు ఖచ్చితంగా ఏ కుల వృత్తికి చెందిన వారో అదే అప్లై చేయండి. ఎందుకనంటే మీరు అప్లై చేసిన తర్వాత మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీకి అది మొబైల్కు వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత అది సెక్రటరీ లాగిన్కి అయితే వెళ్తుంది. అయితే చాలామంది మాది ఓకే కాలేదని అంటున్నారు. అయితే మీకు చెప్పకుండానే ఈ సెక్రటరీ అనే వాళ్ళు మీ అప్లికేషన్ను రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు గనక రిజెక్ట్ చేసినట్లయితే మీ మొబైల్కి నాట్ రికమెండెడ్ అని మెసేజ్ అయితే వస్తుంది. వాళ్ళు గనక ఓకే చేసినట్లయితే మీ మొబైల్కి రికమెండెడ్ అని మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఓకే చేసిన తర్వాత జీపీ నుంచి యూఎల్బీకి, యూఎల్బీ నుంచి డిఎంకు, డిఎం నుంచి డీసీకి, డీసీ నుంచి డిఎఫ్ఓకి పెండింగ్ అయితే జరుగుతుంది. అయితే ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు మేము అప్లై చేసి 6 మంత్స్ అయ్యింది, 9 మంత్స్ అయ్యింది, 1 ఇయర్ అయింది అని చాలామంది అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ అయితే చెక్ చేయండి. మీ అప్లికేషన్ అసలు ఓకే అయిందా, రిజెక్ట్ అయిందా ముందు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అయితే ఈ పిఎం విశ్వకర్మ స్కీము ఫాస్ట్గా అయితే కావడం అయితే లేదు. మినిమం 6 మంత్స్, 3 మంత్స్, 9 మంత్స్, 1 ఇయర్ అయితే టైం అయితే పడుతుంది. మేము అప్పటి వరకైనా సరే వెయిట్ చేస్తాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కి అయితే అప్లై అయితే చేయండి. మీరు ఈరోజు అప్లై చేసి 1 మంత్లో ట్రైనింగు, 1 మంత్లో లోను, 1 మంత్లో కిట్ వస్తుందని చాలామంది తెలియక అనుకుంటున్నారు. కానీ ప్రాసెస్ పిఎం విశ్వకర్మలో అంత ఫాస్ట్గా అయితే లేదు. ప్రాసెస్ అయితే స్లోగా ఉంటుంది, కానీ కంపల్సరీగా అవుతుంది. ఫాస్ట్గా అయితే ఈ స్కీమ్ అయితే కాదు. అదేవిధంగా మీకు ఇవన్నీ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత ట్రైనింగ్కి అయితే వెళ్ళాలి. ట్రైనింగ్కి వెళ్తే మీకు 4000 రూపీస్ అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది 4000 అమౌంట్ మాకు పడలేదని అంటున్నారు. అవును, 2-3 మంత్స్ నుంచి లేట్ అయితే పడుతున్నాయి. మీరు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత 2-3 మంత్స్లో మీ బ్యాంక్ అకౌంట్లో ఈ 4000 రూపీస్ స్టైఫండ్ అయితే పడడం అయితే జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కరెక్ట్గా ఇచ్చారా, ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్గా ఇచ్చారా ఇయ్యలేరా ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు బ్యాంక్ అకౌంట్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ తప్పుగా ఇచ్చినా మీకు అమౌంట్ అయితే పడవు. అయితే ఇంకో విషయం, ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్కు అప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా మీ నియర్ బై 15 కిలోమీటర్ల లోపున్న బ్యాంకును మాత్రమే ఇవ్వండి. మీరు ఎక్కువ డిస్టెన్స్ ఉండి మీరు రెగ్యులర్గా వాడే అకౌంట్ ఉన్నా వాళ్ళైతే లోన్ అయితే ఇవ్వడం అయితే లేదు. మీకు లోన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు పేమెంట్ చేయకుంటే మీ ప్లేస్కి రావాలంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి చాలామందికి రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు రెగ్యులర్గా వాడే అకౌంటు మీ నియర్ బై 10-15 కిలోమీటర్స్ లోపున్న బ్యాంకే ఇవ్వండి. అది కూడా గవర్నమెంట్ బ్యాంకు మాత్రమే ఇవ్వండి. కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇట్లా ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఇవ్వకండి. గవర్నమెంట్ బ్యాంకు మాత్రమే ఇవ్వండి. అదేవిధంగా మేము ట్రైనింగ్ వెళ్ళాము, 4000 రూపీస్ అమౌంట్ వచ్చాయి, కానీ బ్యాంక్ లిస్టులో మా పేరు రావడం లేదని చాలామంది అయితే అంటున్నారు. మీరు అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ అప్లికేషన్ పర్ఫెక్ట్గా మీరు పక్కన ఉండి సబ్మిట్ అయితే చేపించండి. దాంట్లో క్రెడిట్ సపోర్ట్ దగ్గర అప్లై చేసే వాళ్ళు కూడా తెలియకుండానే అక్కడ 1 lakh బదులు 0 ఉంచేస్తున్నారు. 0 ఉండడం వల్ల మీకు బ్యాంక్ లిస్టులో పేరు అయితే రావడం అయితే లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఎడిట్ ఆప్షన్ అయితే ఉంటుంది.
ఆ ఎడిట్ ఆప్షన్ ఓపెన్ చేసి మీరైతే 0 తీసేసి 1,00,000 పెట్టి మళ్ళీ సేవ్ చేసి సబ్మిట్ అయితే చేయండి. అప్పుడు 10 రోజులలో బ్యాంక్ లిస్టులో మీ పేరు రావడం అయితే జరుగుతుంది. అయితే 1,00,000 లోన్, 1,00,000 రూపాయలు లోన్ వస్తే మీరు 18 నెలలు అమౌంట్ అయితే పే చేయాలి. 18 నెలలు నెలకు 6,000 రూపాయల అమౌంట్ పే చేస్తే మీకైతే లోన్ అయితే క్లోజ్ అవుతుంది. లోన్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ 15 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. 3,00,000 లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సిబిల్ స్కోర్ అయితే చెక్ చేస్తున్నారు. సిబిల్ స్కోర్ మినిమం 700 ఉన్నా పర్వాలేదు. మీరు ఇంతకుముందు ఏదైనా ప్రైవేట్ యాప్లలో కానీ, బజాజ్ కార్డ్లో కానీ మీ పేరు, మీరు టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, కూలర్ కానీ ఏదైనా మీ పాన్ కార్డ్ పైన కానీ, లేదంటే మీరు ఏదైనా లోన్ తీసుకొని కరెక్ట్గా పేమెంట్ చేయకుంటే మాత్రం మీకు సిబిల్ స్కోర్ అనేది తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు లోన్ ఇవ్వడం అయితే లేదు. మీకు ఎవరికైనా సరే ఈ సిబిల్ స్కోర్ అనేది తక్కువగా ఉంటే మీరు ట్రైనింగ్ వెళ్ళిన 1-2 మంత్స్లో లోన్ వస్తుంది. కాబట్టి అప్పటిలోపు సిబిల్ స్కోర్ని అయితే పెంచుకోండి. సిబిల్ స్కోర్ బాగా ఉంటేనే వాళ్ళైతే లోన్ అయితే ఇస్తారు. అయితే సిబిల్ స్కోర్ లేని వారికి ఒక గుడ్ న్యూస్ ఏంది అని అంటే, మీకు బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వకుండా మీకు అప్లై చేసుకుంటారు కదా, మీకు కిట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు ఫిష్ నెట్ అప్లై చేశారా, బార్బర్ అప్లై చేశారా, లేకుంటే రజకనా, లేదంటే మీ కులవృత్తి ఏదో గోల్డ్ స్మితా, మీరు ఏ దానికైతే అప్లై చేశారో ఆ టూల్ కిట్ అనేది మీకు ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ డీటెయిల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి స్కీమ్స్ గురించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్లో ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.